నమస్తే వెల్కమ్ టు డీప్ కట్. జియోపాలిటిక్స్ రా లాంటి ఒక నిఘా సంస్థలకు సంబంధించినటువంటి స్పెషల్ ఆపరేషన్స్, అదేవిధంగా డీప్ స్టేట్ ఎలా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేస్తుంది, ఇట్లాంటి కీలకమైన విషయాలకు సంబంధించి కొంత లోతైన అధ్యయనంతో కూడిన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నమే ఈ డీప్ కట్ సిరీస్. ఇవాళ నేను ఢిల్లీ అటాక్ జరిగిన తీరుతెన్నులు, దాని వెనకాల ఉన్నటువంటి కొన్ని కీలకమైన అంశాలని బర్స్ట్ చేయబోతున్నాను, మీకు తెలియజేయబోతున్నాను. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి, అదేవిధంగా కొన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి వాటిల్లో పనిచేస్తున్నటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతుల కీలకమైన ఇన్పుట్స్ని ఆధారంగా చేసుకొని పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి అనేక వార్తాంశాలని, అదేవిధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన వాటిపైన చేసినటువంటి రీసెర్చ్డ్ డాక్యుమెంట్స్ని బేరీజు వేసుకొని వాటిని అన్వయించుకొని అండ్ ఈ ఢిల్లీ అటాక్స్కి వెనకాల ఉన్న మోటివ్స్ని అండ్ జరగబోయే పరిణామాల్ని అంచనా వేస్తూ ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. నిజానికి ఇప్పుడు నేను చెప్తున్న సమాచారం అంతా కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కో లేకపోతే భారత త్రివిధ దళాలకో, భారత సైన్యం ఎవరైతే ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో ఉన్నారో వాళ్ళకు విఘాతం కలిగించేటువంటి ఒక చిన్న మాట కూడా నేను మాట్లాడను. ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది అండ్ ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం కాబట్టే మీడియా ముఖంగా ఈ వీడియోస్ ద్వారా నేను మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాను. సరే, ఫస్ట్ ఢిల్లీ అటాక్ జరిగిన తీరుతెన్నుల్లో ఒక కీలకమైన అంశం ఢిల్లీ అటాక్కి సంబంధించి కనబడుతుంది. అదేంటంటే, ఇంతకుముందు ఊరి అటాక్ జరిగినప్పుడు కానివ్వండి, లేదా పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పైన దాడి జరిగినప్పుడు కానివ్వండి, రెండు సందర్భాల్లో కూడా ఏదో ఒక తీవ్రవాద సంస్థ దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు, ఇది మేమే అటాక్ చేశాము అని. కానీ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కానివ్వండి, ఇప్పుడు ఢిల్లీ అటాక్ జరిగిన తర్వాత కానివ్వండి, ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. నిజానికి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఆర్గనైజేషన్ తామే ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ ఢిల్లీ అటాక్ జరిగిన 2 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏది కూడా ఇది మేం చేసిన దాడి అని క్లెయిమ్ చేయట్లేదు, అఫీషియల్గా క్లెయిమ్ చేయట్లేదు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అనంటే, ఏ టెర్రరిస్ట్ సంస్థ అయినా సరే వాళ్ళు ఒక దాడి చేసినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ చేసినా లేకపోతే సూసైడ్ అటాక్ చేసినా కానీ, ఒక అంబుష్ చేసినా కానీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని పెంచుకోవడం కోసం అండ్ వాళ్ళ అనుకుంటున్నటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి ఈ ఫైటింగ్ స్పిరిట్ని, మోటివేషన్ని వాళ్ళ టీంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ జిహాదీస్లలో నింపడానికి పనికొస్తుంది. అండ్ తద్వారా వాళ్ళకి ఈవెన్ నిధుల సేకరణ కూడా ఈజీ అవుతుంది. ప్రతి అటాక్కి సంబంధించి ఫండ్ రైజింగ్ అనేది ఎక్కువ చేసుకుంటారు. బట్ ఈసారి మాత్రం మొన్న పహల్గామ్ అటాక్లో కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఢిల్లీ అటాక్లో అయితే అసలు ఎవరూ కూడా క్లెయిమ్ చేసుకోలేదు. దీనికి ఒక కీలకమైన సమాధానం పోలీస్ ఉన్నతాధికారుల నుంచి, నిఘా వర్గాల నుంచి వస్తున్నది ఏంటి అని అంటే, నిజానికి ఆపరేషన్ సింధూర్ అంతకుముందు ఊరి అటాక్ చేసినప్పుడు ఊరి అటాక్ని క్లెయిమ్ చేసుకున్నది జైషే మహమ్మద్ అండ్ పుల్వామా అటాక్ కూడా జైషే మహమ్మదే చేసింది. అండ్ ఆ తర్వాత కాలంలో ఊరి అటాక్ చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కావచ్చు, పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా కావచ్చు, భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. మొన్న పహల్గామ్ అటాక్ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము గట్టి జవాబిచ్చాము, అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాము. ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. ఈ నేపథ్యంలో అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలన్నింటినీ కూడా భారతదేశం టార్గెట్ చేసుకుని, ఎవరెవరైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ యాక్టివిటీస్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని చంపేస్తుంది. కాబట్టి సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఇది భయపడి భారతదేశానికి అని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ సంస్థలు, ఇప్పుడు జైషే మహమ్మద్ కానివ్వండి, లేకపోతే జమాతుద్ దవా కావచ్చు, లష్కర్ ఎ తైబా కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయన్న విషయం ప్రపంచానికి తెలుసు. సో అక్కడుండి వీళ్ళు టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు అనే మాట చెప్పడం వల్ల FATFలో పాకిస్తాన్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి భిన్నంగా ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవుట్ఫిట్స్ ఏం చేస్తున్నాయంటే, కొత్తగా భారత్లోనే కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చే విధంగా కొత్త పేర్లతోటి, అంటే అఫ్కోర్స్ వాళ్ళే మొత్తం లాజిస్టిక్ సపోర్టు, దానికి కావాల్సిన ప్లానింగ్ అన్ని వాళ్ళే చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పేరు మాత్రం వేరే పేర్లు వస్తాయి. అలాగే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది కూడా లష్కర్ ఎ తైబాకి సంబంధించినటువంటి వింగ్, ఇది భారత్లోనే ఉంది. భారత్లోని వాళ్ళే భారత్ పైన దాడి చేస్తున్నారని ప్రపంచానికి చెప్పే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ISI దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్లో ఉంది. ఇంకోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఢిల్లీ అటాక్కి బాధ్యులుగా అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే ఇంకొక ఆర్గనైజేషన్ పేరు కూడా వచ్చింది.
జైషే మహమ్మద్కి అనుబంధ సంస్థ అయినటువంటి అన్సర్ గజ్వతుల్ హింద్ అనే సంస్థనే ఈ యాక్టివిటీస్కి పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లు లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముజాహిదీన్ యాక్టివిటీ అంతా కూడా ఈ అన్సర్ గజ్వతుల్ హింద్ కి బాధ్యత అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇది అల్ ఖైదాకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కూడా ఉంది. అల్ ఖైదాకు అనుబంధ విభాగంగా ఉంది. అఫ్ కోర్స్ అల్ ఖైదాకి అనుబంధ విభాగం లష్కర్ ఎ తైబా. ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్ గా అన్ని టెర్రరిస్ట్ సంస్థలు ఒకటే, వాళ్ళ లక్ష్యం అంతా ఒకటే, కానీ పేరు మాత్రం బయటకి వేరేలా కనిపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఇందులో వీళ్ళ మాడ్యూల్ ఏంటి అని అంటే హోమ్ గ్రోన్ టెర్రర్ మాడ్యూల్. ఇది 1990s నుంచి కూడా ఐఎస్ఐ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. ఇండియన్ ముజాహిదీన్ పేరిట ఒక ప్రయోగం చేసింది, కానీ ఆ ప్రయోగం నిజానికి విఫలమైందనే చెప్పాలి. ఇండియన్ ముజాహిదీన్ విఫలమైంది. ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా భారత దళాలు ఏరివేశారు. అండ్ ఏరివేయడంతో పాటు అండ్ కొంతమంది అక్కడ నుంచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్నారు. అక్కడ నుంచి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తంగా అంటే 2004 నుంచి 2014 మధ్య చాలా వరకు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సంస్థనే ఈ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చింది. పేరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇండియన్ ముజాహిదీన్ అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలోనే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్పే ఒక ప్రయత్నం. సో భారతీయులే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నారని ప్రపంచానికి చూపించే ప్రయత్నం. ఇది మాకు సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పుకునే, చేతులు దులుపుకునే ఒక ప్రయత్నం. సో ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి అటాక్స్ మనం 2004 నుంచి 2014 మధ్య చాలా చూసాం. ఈవెన్ మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ళ దగ్గర నుంచి, దిల్సుఖ్నగర్ పేలుళ్ళ దగ్గర నుంచి చాలా ప్లేసెస్లో ఇండియన్ ముజాహిదీన్ చేసింది. కానీ వాటన్నిటిని కూడా క్రమక్రమంగా ఎన్ఐఏ లేకపోతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, రా వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అయితే ఆ పేరు మారి సిమి అనేది ఉండేది. సిమి అనేది పేరు మారి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, అది పేరు మారి పిఎఫ్ఐగా రూపాంతరం చెందింది. ఈవెన్ పిఎఫ్ఐని కూడా మనం బ్యాన్ చేశాము. సో ఇప్పుడు ఇంకా కొన్ని సంస్థల పేర్లు కొత్త కొత్తవి ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయాలనుకుంటున్నారు. సరే, వీళ్ళ యాక్టివిటీస్లో కీలకంగా ఏముంటాయి అనేది చూస్తే రెండు రకాల వ్యక్తులు, రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫిదాయిన్, రెండు ముజాహిదీన్. ఈ రెండు చాలా కీలకం. ఈ రెండే అని కాదు, ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి రెండు. ముజాహిదీన్ అంటేనేమో వారియర్స్ అని అర్థం వాళ్ళ దృష్టిలో, ఇస్లామిక్ వారియర్స్ అని. సో యుద్ధం చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేయడము, బాంబ్ బ్లాస్ట్లు చేసి చాలామంది చనిపోయేలాగా చేయడము, అండ్ దానికి సంబంధించిన వ్యూహాలు రచించడము, ఎక్కడెక్కడ మందుగుండు సామాగ్రి లేకపోతే ఈ అమోనియం నైట్రేట్లు లేకపోతే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో యాక్టివిటీస్లో ఉండడం, ఎవరినో ఒకరిని పంపించి బాంబ్ బ్లాస్ట్లు చేయించడం, అటాక్లు చేయించడం. రెండోది ఫిదాయిన్ అంటే సూసైడ్ అటాక్స్, సూసైడ్ బాంబర్స్ అనమాట. వాళ్ళే వెళ్ళి వాళ్ళు ఆత్మాహుతి దాడి చేసుకొని అక్కడున్న చాలామందిని చంపించడం. ఈ ఫిదాయిన్ అటాక్స్, ముజాహిదీన్ అటాక్స్, ఈ రెండిట్లోనూ భారతదేశంలో ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఢిల్లీ అటాక్ తర్వాత ఎక్కువగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే వైట్ కాలర్ టెర్రరిజం. అంటే పేరుకి చాలా ప్రొఫెషనల్స్గా కనబడతారు, ఐటీ ఎంప్లాయీస్ గానో లేకపోతే డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ సంస్థల్లోనో ఇలా కనబడతారు. కానీ వెనకాల మాత్రం ఈ ముజాహిదీన్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్లు పట్టుబడింది అలాగే. హర్యానాలో అండ్ జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో దొరికినటువంటి టెర్రరిస్టులు డాక్టర్లు. సో వాళ్ళు అమోనియం నైట్రేట్ని లేకపోతే ఈ ఎక్స్ప్లోజివ్ డివైసెస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని దగ్గరికి తీసుకుని వాటన్నిటిని ఏర్పాటు చేసి, ఎందుకంటే బయటకు డౌట్ రాకుండా ఉండడం కోసం చేసే పని ఇది. వీళ్ళని ఎలా యాక్టివేట్ చేస్తారు అంటే ఐఎస్ఐకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఈ ఆత్మాహుతి దళానికి సంబంధించినటువంటి ఫిదాయిన్ అని చెప్పే వాళ్ళందరూ కూడా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు ఏ టైంలో ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఐఎస్ఐ డిసైడ్ చేస్తుంది పాకిస్తాన్లో. సో ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత భారతదేశంలో ఎలాగైనా సరే ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయాలి, యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి, రక్తపాతం సృష్టించాలి అని ఐఎస్ఐ కంకణం కట్టుకుంది. అండ్ కొత్తగా వచ్చినటువంటి ఫీల్డ్ మార్షల్ అయినటువంటి అసీం మునీర్ ఖచ్చితంగా ఆయన ఈ మధ్యనే బాధ్యత తీసుకున్నారు కాబట్టి భారత్ రక్తం ఓడితే కానీ ఆయనకు పట్టాభిషేకం నిజంగా జరిగినట్టు కాదు. సో ఇక్కడ రక్తం ఓడడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైట్ కాలర్ టెర్రరిజం ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియాలి. ఎలా పనిచేస్తుంది అని అంటే దీంట్లో ఒక 4-5 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఉమెన్ స్పెసిఫిక్ టెర్రరిస్టులని తయారు చేయడం, అంటే ఉమెన్నే టెర్రరిస్టులుగా మార్చడం. దీనికి వాళ్ళు ఎంచుకుంటున్న పద్ధతి ఏంటి అని అంటే, ఒకటి, ఎవరికి ఇది పెద్దగా అనుమానం రాకుండా ఉండడం కోసం ఈ ప్రక్రియ తీసుకురావడం. అండ్ అందులోనూ సింపతి కార్డ్ ప్లే చేయొచ్చు. ఒకవేళ ఉమెన్ ఎవరైనా దొరికితే
సింపతి కార్డ్ ప్లే చేయొచ్చు, ఏదైనా అక్కడ సానుభూతిని వ్యక్తపరిచే విధంగా. ఒక మహిళని అలా చేస్తారా, ఒక మహిళ అనే కనికరం లేదా, లేకపోతే హ్యూమన్ రైట్స్ ఇట్లాంటివన్నీ తీసుకురావచ్చు. ఒక చిన్న తప్పిదం జరిగిన పోలీస్ వ్యవస్థల్లో ఒక చిన్న తప్పిదం జరిగి ఎవరో ఒకరిని నిజంగానే జిహాదీ అనుకొని ఒకరిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే కనుక దాన్ని పెట్టుకొని పెద్దగా ప్రచారం చేయడానికి వీలుంటుంది. సో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఉమెన్ అయితే వాళ్ళని అడగడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి, ఈ బుర్ఖాలు వేసుకొని పోతున్నప్పుడు వాళ్ళని చెక్ చేయడానికి కూడా వీలుండదు. కాబట్టి మీరు ఇట్లాంటి మాడ్యూల్స్ చూడవచ్చు. కాశ్మీర్లో అయితే స్టోన్ పెల్టింగ్ జరిగిన సందర్భంలో ముందట చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పెడతారు, వెనకాల నుంచి వీళ్ళు స్టోన్ పెల్టింగ్ చేస్తూ ఉంటారు, రాళ్ళు రువ్వుతూ ఉంటారు. ముందట ఆర్మీ వాళ్ళపైన రాళ్ళు విసురుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏమన్నా ఫైర్ ఓపెన్ చేద్దామన్నా, పెల్లెట్ గన్స్ ఉపయోగిద్దామన్నా, బాష్పవాయు గోళాలు ప్రయోగిద్దామన్నా ముందట మాత్రం ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. సో ఇది ఒక ప్రాపర్ మోడస్ ఆపరెండి ఇది. సో వెనకాల నుంచి మాత్రం ఇది చేస్తుంటారు, కార్డెన్ చేస్తుంటారు. కాశ్మీర్లో మేము పోయినప్పుడు చాలా మంది ఆర్మీ వాళ్ళు చెప్పేదన్నమాట, ఎక్కడైనా సరే ఒక టెర్రరిస్టులు ఉన్నారు, తలదాచుకుంటున్నారని, ఏదో ఇంట్లో ఉన్నారు అని చెప్పి సమాచారం వస్తే వెళ్ళి మొత్తం ఆ ఏరియా మొత్తాన్ని చుట్టుముడతారు. కార్డన్ సర్చ్ అంటారు. మొత్తంగా చుట్టుముట్టి మన దళాలు వెళ్ళి చుట్టుముడతాయి. చుట్టుముట్టినప్పుడు ఎక్కడైతే ఇంట్లో దాక్కున్నాడో ఆ ఇంటికి ముందు అందరూ కూడా ఉమెన్ షీల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని ముందు పెట్టి వాళ్ళు ఏదో అరవడము, ఆర్మీ మీదకి నెట్టుకుంటూ రావడము, వాళ్ళ మీద చేయి వేసినా ఒకవేళ ఏమన్నా అన్నా కానీ వాళ్ళని మళ్ళీ పెద్ద బదనాం చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వెనకాల నుంచి టెర్రరిస్టులను తప్పించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు అనేది వాళ్ళు చెప్పేమాట. అఫ్కోర్స్ దీన్ని కౌంటర్ చేయడానికి మన దగ్గర కూడా టాక్టిక్స్ చాలానే ఉన్నాయి. సో ఉమెన్ని కావాలని ఇందులో ముందు పెడుతున్నారు. ఇప్పుడు ఉమెన్ డాక్టర్ దొరికింది కూడా అదే, ఉమెన్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్. ఇంకెవరికి అనుమానం రాకుండా ఉంటుంది. ఇంకోటి, ఇందులో ఎలాగైతే ఇప్పుడు టెర్రరిస్టులని రిక్రూట్ చేసుకోవాలి అని అంటే కనుక, గతంలో 2014కు ముందు వరకు కూడా టెర్రరిస్టులని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఎక్కువగా అల్లరి చిల్లరగా తిరిగేటువంటి ఆకతాయిలు, కొంత అగ్రెసివ్గా ఉండేటువంటి ముస్లిం యువకులని ఎక్కువగా టార్గెట్ చేసుకునేది. కానీ వాళ్ళు ఈజీగా దొరికిపోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎమోషన్స్ వల్ల అన్ని ఈజీగా బహిర్గతం అవుతున్నాయి. సో అది కాకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఈ ఉమెన్ని, ముఖ్యంగా వైట్ కాలర్ టెర్రరిస్టులని ఎంచుకుంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. అందులోనూ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ భార్యల్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళని ఈ జిహాదీ మూవ్మెంట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు పోలీసులు. ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఆ అరెస్ట్ అయిన వాళ్ళ అక్క చెల్లెళ్ళు, లేకపోతే తల్లులు, లేకపోతే భార్యలు, వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారతదేశంలో చాలా ఒక మాడ్యూల్, ఒక పర్ఫెక్ట్ పద్ధతి ప్రకారం కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మీరు 2019 తర్వాత చూస్తే, 2019 తర్వాత సిఏఏ అల్లర్లు జరిగాయి. అప్పుడు సిఏఏకి వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లలో భారతదేశపు ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేసే ఒక ప్రయత్నం జరుగుతుందనే మాటని ఫ్లోట్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఈవెన్ అయోధ్యకు సంబంధించిన మూవ్మెంట్లో కూడా చూసారా, బాబ్రీ కట్టడాన్ని కూల్చేశారు, మొత్తం అయోధ్య కట్టుకుంటున్నారనే దాన్ని ప్రచారం చేశారు. మూడవది, హిజాబ్కి సంబంధించినటువంటి వివాదాన్ని కావాలని రేకెత్తించిన పరిస్థితి కనబడుతోంది. హిజాబ్ గురించి మా హిజాబ్ అనేది మా ఛాయిస్ అనే ఒక మూమెంట్ తీసుకురావడము, అండ్ హిజాబ్ గురించి ప్రశ్నించిన క్రమంలో దాన్ని పూర్తిగా ఏదో ముస్లిం ఆడవాళ్ల మీదనే దాడి జరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు వెళ్ళి కొంతమంది హిజాబ్ యాక్టివిస్టులకి సపోర్ట్గా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే ఐ లవ్ మహమ్మద్ అనే ఒక నినాదం బాగా ఒక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దాని పేరున ఒక నిరసనలు చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఇవన్నీ చూస్తే హిజాబ్ కానివ్వండి, ఐ లవ్ మొహమ్మద్ కానివ్వండి, ఈవెన్ సిఏఏ కానివ్వండి, ఇవన్నీ ఏమనిపిస్తాయంటే మన అధికారాలను ఎవరో లాగేసుకుంటున్నారు అనే విధంగా పోర్ట్రై చేస్తున్నారు. నిజంగా ఎవరు చేయట్లేదు. హిజాబ్ వాళ్ళు వేసుకోవడంలో ఎవరికి అభ్యంతరం అక్కర్లేదు. కానీ ఆ లేనిపోని అనుమానాల్ని రేకెత్తించి హిజాబ్ మీదనే బ్యాన్ తీసుకొస్తున్నారు. మొత్తంగా చూసారా, హిందూ మెజారిటేరియన్ ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాలరాస్తుంది అని చెప్పే ఒక ప్రయత్నాన్ని అదే పనిగా ఈ 5 సంవత్సరాల్లో చేసుకుంటూ వచ్చారు. హిజాబ్ కావచ్చు, ఈవెన్ ఐ లవ్ మొహమ్మద్ విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను నా మొహమ్మద్ని ప్రేమిస్తే తప్పేంటి అని సగటు ముస్లిం అనవచ్చు. కానీ దాని వెనకాల ఉన్న కుట్రలు ఏంటి అని అంటే, కావాలని దాన్ని పైకి తీసుకొచ్చి దానిపైన అనుమతి లేకుండా ప్రొటెస్ట్లు, నిరసనలు చేస్తూ ఉంటే వాళ్ళని పోలీసులు కామన్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే చూసారా ముస్లింలను అరెస్ట్ చేస్తున్నారు, ఐ లవ్ మొహమ్మద్ అంటే తప్పు అయిపోయిందా అని ఈ ముస్లిం యువకుల్లో ఒక భావజాలాన్ని నింపే ఒక కుట్ర జరుగుతోంది. ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువగా జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నమాట. ఇలా ఒక అభద్రతని ముస్లిం యువకుల్లో క్రియేట్ చేస్తే వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఒక ప్రక్రియ జరుగుతోంది. ఓవరాల్గా చూస్తే
ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక దూరదృష్టిని పెట్టుకునే వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈవెన్ కొంతమంది అంటూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది దీంట్లో అని. నిజానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమాత్రం లేదు. ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు మనల్ని కాపాడడానికి రోజు 24 గంటలు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దాడి జరుగుతోంది, ఏదో ఒకటి అవుతుంది అని అంటే కనుక ఎంత తీవ్రంగా ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేదో భారత ప్రభుత్వం వైఫల్యమనో లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమనో అని మనం అనుకుంటే మాత్రం పొరపాటు. అఫ్కోర్స్ ఎస్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు గతంలో ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఈ 10 సంవత్సరాల నుంచి చాలామంది టెర్రరిస్టులను ఏరివేస్తూ ఉన్నారు. టెర్రరిస్ట్ సానుభూతి పరుల్ని పూర్తిగా అణిచివేస్తూ ఉన్నారు. ఇవేవి బయటకు రాకుండా భారత ప్రభుత్వం కాపాడుతోంది, నిఘా వర్గాలు కాపాడుతున్నాయి, ఏజెన్సీస్ అదే పనిగా మన కోసం పనిచేస్తూ ఉన్నాయి. సో హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. ఈ వీడియోలో చెప్పిన విషయం ఏది కూడా భారత త్రివిధ దళాలకి, సైన్యానికి, భారత ప్రభుత్వానికి లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి విఘాతం కలిగించే సమాచారం ఏమాత్రం నేను అందించలేదు. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అండ్ ఖచ్చితంగా మనం అవగాహన తెచ్చుకోవాల్సిన అంశాలు కాబట్టి, మనలో చైతన్యం వస్తేనే ఈ కార్యకలాపాలని అడ్డుకుంటాం. కాబట్టి నేను మీ ముందుకు ఈ వీడియోల్ని ఈ సిరీస్ ద్వారా తీసుకొస్తున్నాను. సో డీప్ కట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. నేషనలిస్ట్ హబ్ని ఫాలో అవడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.